హాయ్ అండి, వెల్కమ్ టు జాను గౌ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే, మాకు రేషన్ కార్డు వచ్చిందండి. మాకు 7 years అవుతుంది మ్యారేజ్ అయ్యి, కానీ రేషన్ కార్డు అయితే రాలేదు. ఇన్ని రోజులు మాకు రేషన్ కార్డు లేక చాలా స్ట్రగుల్ అయ్యాము. ఎందుకంటే ఏ చిన్నది అప్లికేషన్ పెట్టాలన్నా రేషన్ కార్డు కావాలన్నారు. మాకు మొన్ననే రీసెంట్గా అప్లికేషన్ పెట్టాను, 1 month లోపే వచ్చేసింది. మేము ఎలా చేసుకున్నామో మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. ఎలానో ప్రాసెస్ మీరు కూడా చేసుకోండి. ఎందుకంటే ఇది విలేజ్లో వాళ్ళు ఉండే వాళ్ళకు చాలా అవసరమని చెప్తున్నానండి. ఇది కూడా యూట్యూబ్లో పెట్టడమేనా అని అనుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. ఎలా అంటే, మా అమ్మ వాళ్ళ సైడు నా రేషన్ కార్డులో, మా మదర్ వాళ్ళ సైడు రేషన్ కార్డులో నా నేమ్ డిలీట్ చేయించుకోవాలి మండల ఆఫీస్లో. అమ్మ వాళ్ళ సైడ్ వెళ్ళి ఫస్ట్ అమ్మాయిది డిలీట్ చేయించుకున్న తర్వాత మా ఆయనది ఉంటుంది కదండి, మా అత్తమ్మ వాళ్ళదల్లా డిలీట్ చేయించుకోవాలి. మా ఇద్దరు పేర్లు డిలీట్ అయితేనే రేషన్ కార్డుకి అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. ఈ గ్రామ సభలో ఇవన్నీ పెట్టినవన్నీ వేస్ట్ అండి, అవి రావు. ఆన్లైన్లో మీ సేవలు అప్లికేషన్ పెట్టుకుంటేనే కంపల్సరీగా వస్తాయి. ఎలా పెట్టాలని అంటే, ఒక మండల ఆఫీస్కి వెళ్ళి ఒక వైట్ పేపర్ పైన ఒక నోటరీ రాయాలండి. నాకు మ్యారేజ్ అయిపోయింది, మా అమ్మ వాళ్ళని రేషన్ కార్డులోకి వెళ్ళి నా నేమ్ డిలీట్ చేయాలండి ప్లీజ్ అని కోరుకుంటున్నాను ఒక రోక రాసి ఇవ్వాలండి. రాసి ఇచ్చి దానికి రేషన్ కార్డు అండ్ ఆధార్ కార్డు జిరాక్స్ అటాచ్ చేసి ఇస్తే 1 dayలో వాళ్ళు నేమ్ డిలీట్ చేస్తారండి. నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఇక్కడ కూడా అంతేనండి. మా సార్ వాళ్ళదల్లా కూడా డిలీట్ చేసేసారు. అట్లానే డిలీట్ చేసిన తర్వాత ఆన్లైన్ సెంటర్కి వెళ్ళాలి. ఆన్లైన్ సెంటర్లో మన ఆధార్ కార్డు, పిల్లల ఆధార్ కార్డ్స్ అండ్ మీకు ఓటర్ కార్డు కంపల్సరీ అండి. ఓటర్ కార్డు, ఫోన్ నెంబర్ కావాలి. ఇవి తీసుకొని వెళ్ళి మనము అప్లికేషన్ పెట్టాలండి ఆహార భద్రత కార్డుకు. పెట్టిన తర్వాత అన్నీ టైపింగ్ చేస్తారు వాళ్ళు. టైప్ చేసిన తర్వాత మనం చెక్ చేసుకోవడానికి ఒక రిసిప్ట్ ఇస్తారండి. ఆన్లైన్లో మనం మీ సేవలో పెట్టుకున్న దానిపైన రిసిప్ట్ నెంబర్ ఉంటుంది. అది మనం ఆన్లైన్లో సెర్చ్ చేస్తే మన నేమ్స్ తెలుస్తుంది. FSC అని, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని కొట్టంగానే వస్తుంది. అందులో మన మీ సేవ నెంబర్ కొట్టాలి స్టార్టింగ్ వాళ్ళు. ఎందుకంటే మనకు రేషన్ కార్డు నెంబర్ రాలేదు కాబట్టి మీ సేవ నెంబర్ ఒకటి కొట్టితే అది వస్తుంది. రేషన్ కార్డు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక అక్కడ మనకి పెండింగ్ అని చూపిస్తుంది. పెండింగ్ అని చూపించడం ఎందుకంటే, మనది ఇంకా అప్రూవల్ కావడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందండి. ఎలా అంటే, మనకు మీ సేవలు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అది మన గ్రామంలో ఉన్న కార్యదర్శి అయినా ఇంకా వేరే ఆధార్ వాళ్ళైనా మనకు కాల్ చేస్తారండి. ఇచ్చిన నెంబర్, అందులో మెయిన్ మన ఆధార్ కార్డ్ లింక్ అయిన నెంబరే ఇవ్వాలి. ఆ నెంబర్కి కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత మీకు ఏమన్నా భూములు ఉన్నాయా, ల్యాండ్ ఉందా, మీకు హౌజెస్ ఉన్నాయా అన్నీ అడుగుతారండి. అడిగిన తర్వాత మీకు వెహికల్స్ ఉన్నాయా అన్నీ కరెక్ట్ చెప్పండి, రాంగ్ చెప్పకండి. ఎందుకంటే రేషన్ కార్డు కదా కాబట్టి అన్నీ కరెక్ట్ చెప్పండి. మేమైతే అన్నీ చెప్పాము. చెప్పినాక కానీ 10 daysకి ఒకసారి మన స్టేటస్ చెక్ చేసుకోవాలండి మీ సేవది. ఎందుకంటే అప్రూవల్ అయిందా కాలేదా అని కూడా చూసుకోవాలి. రిజెక్ట్ కూడా అవుతాయి. ఎందుకంటే మన అమ్మ వాళ్ళ పేరు ఒకవేళ డిలీట్ కాకపోతే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మన పిల్లలు కూడా 5 years దాటిన వారికి రేషన్ కార్డులో నేమ్ ఎక్కుతుందండి, లేకపోతే ఎక్కదండి. మా చిన్న పాప మోక్షితది అయితే ఎక్కలేదు. పెద్ద పాపకు 5 years కంప్లీట్ అయ్యాయి కాబట్టి మా పెద్ద పాపదైతే ఎక్కింది. ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత 10 daysకి ఒకసారి అయితే స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. నేనైతే చెక్ చేసుకున్నాను. అలానే నేను చేసిన ప్రాసెస్ అయితే మీకు చెప్తున్నాను ఆన్లైన్లో. తర్వాత గ్రామ పంచాయతీలా వాళ్ళు చెప్తారు మీకు రేషన్ కార్డ్ అప్రూవల్ అయిందని. మనం ఒక 5 days 6 days తర్వాత చూసుకోవాలండి. అప్రూవల్ అయిందని చెప్తారు. చెప్పిన తర్వాత మనము మీ సేవ సెంటర్కి వెళ్ళి మన రేషన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలండి. మాకు మొన్న రీసెంట్గా రేషన్ కార్డ్ వచ్చింది. మాకు ఈసారి రేషన్ బియ్యం వస్తాయండి. ఎలా వస్తాయో
వస్తాయండి. మేము రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నాము, మీకు చూపిస్తున్నా చూడండి. మాకు రేషన్ కార్డ్ వచ్చేసింది, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 7 ఇయర్స్ నుండి రేషన్ కార్డ్ లేక బాగా స్ట్రగుల్ అయ్యాము. ఎందుకంటే గ్యాస్ కనెక్షన్ అయినా దేనికైనా రేషన్ కార్డ్ లింక్ కావాలి అంటున్నారు. ఏ చిన్నదైన అప్లికేషన్ పెట్టాలన్నా రేషన్ కార్డ్ అడుగుతున్నారు. చాలా ఇబ్బంది అయింది. మాకైతే లక్కీలా రేషన్ కార్డ్ వచ్చింది. మీకు కూడా రేషన్ కార్డ్ రావాలంటే నేను చేసిన ప్రాసెస్లో మీరు కూడా వాచింగ్ ద జాను గౌ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మాలాగా రేషన్ కార్డ్ లేని వారికి ఈ మెసేజ్ చెందుతుందని నేను చేశాను. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ జాను గౌ ఛానల్.